కూడి వచ్చిన విశ్వాసులకు, గుడ్ షెపర్డ్ సంఘ సభ్యులకు, సంఘ కాపరి గారికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి యొక్క పరిశుద్ధ దినాన్ని దేవుడు మనకు అనుగ్రహింపచేసినందుకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చేత నా చేత ఆశీర్వదించబడిన వారులారా మీరందరూ ఎక్కడుండండి, ఎక్కడున్నారు మీరు? దేవుని సంఘాన్ని అట్టే ఉంది కదా, అందుకే కుడివైపు పట్టాలి కదా. నాకు కుడివైపు కాదు, మీకు కుడివైపు. బాగా వంట పట్టేసింది అవన్నీ ఖాళీగా. అది ఎడవేడ కూర్చోండి, అలా వస్తుంది. కొద్దిగా ఎడవేడని కూర్చొని ఆ కుర్చీలు ఖాళీ కదా, కింద కూర్చోలేని వాళ్ళు కూర్చోవచ్చు. కుడివైపున ఆశీర్వదించబడిన వాళ్ళారా, కుడివైపు ఉన్న వాళ్ళని చూసి ఆశీర్వదించబడిన వాళ్ళారా లోపలికి వచ్చేసి దేవుని సన్నిధి ఉంది కదా, ఆయన ముఖము కుడివైపు. ఇక్కడ కూర్చోండి అమ్మా, అదే వెలివేయబడి స్థలం కాదు. లేకపోతే అటు దేవుని సన్నిధిలో ఎటైనా కూర్చోండి, కాస్త వేడాడు కూర్చోండి. కూర్చోలేని వాళ్ళు దానిలో కూర్చోండి. ఈరోజు ఎంతమంది జ్ఞాపకం ఉందండి? పోయిన సంవత్సరం ఈరోజు ఈ తారీఖు ఏంటి? 20. ఏమన్నా జ్ఞాపకం ఉందా? ఈ రోజు నుండే స్టార్ట్ అయిందా? వెరీ గుడ్. ఇంజనీరింగ్ స్టూడెంట్ కదా, కంప్యూటర్ బ్రెయిన్. 21వ తారీఖు మార్చి 21వ తారీఖు రాత్రి మనకి 2020 సంవత్సరంలో ఆఖరి ప్రార్థన అయింది కదా. లాక్డౌన్ స్టార్ట్ అయిపోయిన సండే నుంచి ఆఖరి ఆదివారం. కానీ దేవుని మహాకృపను బట్టి మార్చ్ 2020 సంవత్సరం 21వ తారీఖు నుంచి 2021 మార్చి 21 వరకు మనందరినీ కూడా ఏమాత్రము ఆ వైరస్ సోకకుండా దాని బారి నుంచి దేవుడు కాపాడి మన సజీవులుగా ఉంచి మరలా 21వ తారీఖు మన మందిరంలో పరిశుద్ధ దినాన్ని దేవుడు మనకు అనుగ్రహింపచేసినందుకు దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి ప్రభువా, పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, మీ మందిరంలో నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు చూపుతున్న కృపను బట్టి వందనములు ప్రభువా. గత సంవత్సరము ఇదే దినం నుంచి ప్రభువా లాక్డౌన్ పీరియడ్, భయంకరమైన కరోనా వైరస్, ఆఖరిగా మేము ఈ మందిరంలో నా తండ్రి గత సంవత్సరంలో సమాజముగా కూడి మిమ్మల్ని స్తుతించుకుని ఆరాధించుకున్నాం. గత సంవత్సరం 21వ తారీఖు నుంచి మార్చి 21వ తారీఖు నుంచి 2021వ సంవత్సరము మార్చి 21వ తారీఖు వరకు ప్రభువా, మీరు మా ఎడల చూపిన ప్రేమను బట్టి, మీరు మాకు దయచేసినటువంటి కృపను బట్టి, రక్షణను బట్టి, ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, ఏ వైరస్ సోకకుండా మమ్మల్ని సజీవులుగా కాచి కాపాడి 2021వ సంవత్సరం మార్చి 21వ దినమున ఈ పరిశుద్ధ దినాన నీ మందిరములో కూడి నిన్ను స్తుతించి ఆరాధించుకోవడానికి కృప చూపుచున్నందుకే వందనములు ప్రభువా. మా నీ మాటల నుంచి కావలసిన వాక్యాహారమును మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.
ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. శ్రమల కాల ధ్యానాల్లో మనం ఉన్నాం, ఉపవాస దినాల్లో మనం ఉన్నాం. గత 28 రోజులుగా ఉపవాస కూడికలు మన మందిరంలో జరుగుతూ ఉన్నాయి. రాత్రి వేళ కాలంలో ఈ పరిశుద్ధ దినాన్న దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్న వాక్యములో ఇశ్రాయేలు, అక్కడ మన పేరు పెట్టుకున్నాం. నీ పాపము చేత నీవు కూలితివి కనుక ఎవరి వైపు తిరగాలి? ఎవరి వైపు? నా వైపు తిరగొద్దు, అమ్మగారి వైపు, అయ్యగారి వైపు తిరగొద్దు, పక్కింటోడి వైపు తిరగొద్దు, పక్కోడి వైపు తిరగొద్దు. ఎవరి వైపు? దేవుడైన ఎవరు? దేవుడైన యెహోవా వైపు తిరుగు. ఇంకెక్కడ తిరుగుబాక. దేవుడైన యెహోవా వైపు తిరుగుము. మనం ఎటువైపు తిరిగి ఉన్నామో, దేవునికి అభిముఖంగా ఉన్నామా, దేవునికి వ్యతిరేక దిశలో ఉన్నామా, ఏ వైపున మనము తిరుగుతున్నాము అనగా, దేవుని వైపు తిరగటువంటి మనం ఎప్పుడు దేవుని సన్నిధిలోనే ఉంటున్నాం కదా, దేవుని మందిరంలోనే ఉంటున్నాం కదా, ఇంకా దేవుని వైపు తిరగటం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలను హోషేయ ప్రవక్త ద్వారా తాను పలికించినటువంటి మాట ఎంత గంభీరమైనదంటే, ఆ ప్రజలు, ఏ ప్రజలు? దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు కానీ, ఈనాడు సంఘముగా ఉన్న మనము కానీ, సేమ్ ఆ దినాలలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఈ దినాల్లో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఏమంటున్నాడు? ఆ దినములు ఎట్లుండునో, నోవహు దినములు ఎట్లుండునో, మనుష్య కుమారుని రాకడ దినములలో కూడా అలానే ఉండును. ఏ మార్పు లేదు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారో ఈనాడు సంఘముగా ఆధునిక ఇశ్రాయేలీయులమైనటువంటి మనము కూడా అదే స్థితిలో ఉన్నాం. ఎవరి వైపు తిరుగుతున్నాం? దేవుని వైపు తిరగట్లేదా? మనం దేవుని వైపే ఉన్నాం కదా, దేవుని మందిరంలో కూర్చున్నాం కదా, దేవుని ప్రార్థిస్తున్నాం కదా, దేవుని స్తుతిస్తున్నాం కదా, దేవుని ఆరాధిస్తున్నాం కదా. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు అసలు? వాళ్ళు చేసిన దోషం ఏంటి? వాళ్ళు చేసిన నేరం ఏంటి? వాళ్ళు చేసిన పాపం ఏంటి? కీర్తన 78వ అధ్యాయము 78వ కీర్తన 10-11 వచనాలు చదువుకుందాం. 78వ కీర్తన. ఏం గైకొనకపోయిరి? దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపక నొల్లక పోయిరి. ఎవరండి వాళ్ళు? ఇశ్రాయేలు ప్రజలట. వారు దేవుని యొక్క మాట, దేవుని నిబంధన గైకొనకపోయారు. ఆయన ధర్మశాస్త్రాన్ని ఏం చేశారట? అనుసరించక పోయిరి. ఎందుకు వారు అలా చేశారు? ఎందుకు అనుసరించాలి? దేవుని మాట వినకపోతే ఏం జరుగుద్ది? అసలు వాళ్ళు ఎందుకు వినాలి? ఎందుకు వినాలి అని అంటే, దేవుడు వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ప్రజలు కనుక. దేవుడు తండ్రి అయిన దేవుడు. తండ్రి మాటను బిడ్డలు ఏమంది? ఆమె ఏమంది? షారూన్ ఏమంది? బిడ్డలకి ఏం చెప్తున్నామని చెప్తుంది? జాగ్రత్త అని చెప్తున్నాం. మనం కూడా చెప్తాం. నేను మా ఇంటి నుంచి డ్యూటీకి వెళ్ళేటప్పుడు మా ఇంట్లో ఉన్న మా అమ్మాయికి చెప్తాను, నేను జాగ్రత్తగా ఉన్నమ్మా, జాగ్రత్త అమ్మా అని. మన బిడ్డలకి మనం ఏం చెప్తాం? జాగ్రత్తగా ఉండనండి. ఆ మాట వినాలి, వాడు తప్పనిసరిగా వినాల్సిందంటే. వినలేదనుకోండి తన్నుకుపోద్ది. ఏం తన్నుకుపోద్ది? గద్ద తన్నుకుపోయినట్టు తన్నుకుపోద్ది. తండ్రి ఎప్పుడు బిడ్డల యొక్క క్షేమాన్ని, బిడ్డల యొక్క ఉన్నతిని, బిడ్డల యొక్క మంచి భవిష్యత్తును ఆలోచించి వారిని తగు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తారు, మాటలు చెబుతారు, బోధ చేస్తారు.
వారు మనసులకు ఏ రీతిగా చెప్తే మనసులో నాటుకుంటుందో ఆ రీతిగా వారు బిడ్డలకి తండ్రి చెప్తారు. ఇక్కడ తండ్రి అయిన దేవుడు తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలని హెచ్చరిస్తున్నాడు. నా మాట వినండి, నా మాట వినండి, నా మాట. ఎన్నిసార్లు అంటే అని ఏనాడు కూడా వారు తప్పిపోయినా కానీ వారిని శిక్షించలేదు. ఎన్ని మార్లు వారిని ఏమన్నారంటే, ముష్కరులారా, హృదయ కాఠిన్యత గల ప్రజలారా, మెడ వంచని ప్రజలారా అని వారికి పేరు. దేవుని ప్రేమను అనుభవించుకుంటూ, దేవుని యొక్క కృపను మనము అనుభవిస్తూ, దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ను ఆరోగ్యాన్ని అనుభవిస్తూ, ఆయన మాటలను మనము వినటంలా, ఆయన నిబంధనలు మనము గైకొనట్లా, ఆయన చెప్పిన ధర్మశాస్త్రాన్ని మనము పాటించటంలా. ఏంటి ఆ ధర్మశాస్త్రము? యూదులకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమా? ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమా? ఆ ఇశ్రాయేలు చోట ఏం పేరు పెట్టుకోమన్నాం? మనం పేరు పెట్టుకుని పాపము చేశాను కనుక ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు తిరగాలి. నీకు ఇచ్చారు ఒక ధర్మశాస్త్రాన్ని. కీర్తనకారుడు అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి దివారాత్రము దానిని ధ్యానించువాడు. ఎవరు ధ్యానించేవాడు? ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు. ఏ ధర్మశాస్త్రము? మన చేతిలో ఉన్న ఈ ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అది చదవండి అయ్యా. వాడు ఎలా ఉంటాడు? నీటి కాలువల నాటబడిదై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఫలమిచ్చు చెట్టు వలె, ఫలించని చెట్లు కాదు. వంట తప్పల్లాగా, గచ్చ పొదల్లాగా, బలరక్కసి చెట్లలాగా, తుమ్మ చెట్లలాగా ఉండరు మనుషులు. ఎలా ఉంటారు? ఫలించు చెట్లు వలె ఉంటారు. అవి మంచి ఫలాలను ఇస్తాయి. ఎప్పుడు? దేవుని మాట, దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, దేవుని వాక్యాన్ని గైకొన్నప్పుడు, దానిని ఆచరించినప్పుడు. వీరు చేస్తున్నది ఏంటంటే, ఎన్ని ఆశ్చర్యక్రియలు జరిగించినా గాని 11వ వచనం చూడండి, 78వ కీర్తన 11వ వచనం. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయిరి. ఐగుప్తు దేశంలో సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములు కండ్ల ఎదుట సజీవ సాక్ష్యముగా ప్రాణాలను కాపాడితే ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారు? మరచిపోయారు. అటు ఇటు అడ్డు కట్ట వేసినట్టుగా, అడ్డు గోడలు నిర్మించినట్లుగా ఎర్ర సముద్రపు నీళ్లు ఏమైపోయినాయి? పాయలైపోయినాయి. మధ్యలో తడి నేలలో నడవలా, బురద నేలలో నడవలా, చిత్తడి నేలలో నడవలా, ఆరిన నేలను నడిచి అలా నడిపిస్తే వారు ఏం చేశారు? ఆ ఎర్ర సముద్రము దాటిన వెంటనే మరిచిపోయారు. దేవుడు వారి పట్ల చేసిన క్రియలను, వారికి చూపిన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయి మరలా దేవుని తట్టు తిరగక వారి ఇష్టానుసారంగా వారు జీవించారు. అలాంటి జీవితం జీవిస్తున్నటువంటి ఆనాటి ఇశ్రాయేలులైనా, ఈనాటి ఆధునిక నవీన ఇశ్రాయేలుగా పేరు కట్టబడుతున్నటువంటి, అంటు కట్టబడిన మా ఇశ్రాయేలుమైనటువంటి మనము ఎలా జీవిస్తున్నాము? ఆయన మాటలు ఏమన్నా వింటున్నామా? పెడచెవిని పెడుతున్నామా? మనసులోకి ఏమన్నా ఎక్కించుకుంటున్నామా? ఎక్కించుకున్న దానిని ఆచరణలో పెడుతున్నామా లేదా? దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, నిజమే. ఆయన దివారాత్రము ధ్యానించడం అంటే ఊరినే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 10 మార్లు చదవటం అని కాదు, కానీ దానిని గ్రహించి, దానిని ఆచరించి, దానిని గైకొనేవాడు ధన్యుడు అని దాని అర్థం. దావీదు భక్తుడు చెప్పేశాడు కదా, దివారాత్రం చదివేశాడు కదా, చదివేస్తే ధన్యుడు అయిపోతాం, దీవెనలు వచ్చేస్తాయి అనుకుని లైట్ వేసేసుకుని నిద్ర ఆహారాలు మానేసేసి రాత్రి అంతా చదవటం కాదు. ఇక్కడ దివారాత్రము
ధర్మశాస్త్రాన్ని ధ్యానించడము అంటే. ఆయన ఏమి చెప్పాడో దానిని గ్రహించుకొని దాని ప్రకారము నా మాట వినండి చాలు అన్నాడు ఆయన. నా మాట వినండి చాలు అన్నాడు. ఏమన్నాడు? ఒకే ఒక్క మాట. మీరు ఎన్నో ఉన్నాయి, అవన్నీ అవసరంలా, మీరు అవన్నీ చేయలేరు, కానీ ఒక్క 10 మాటలు చెప్తున్నానయ్యా మీకు. ఆ 10 మాటలు మాత్రమే మీరు పాటించండి చాలు. ఎన్ని? 10 మాటలే. ఆ 10 చాలు మీ బ్రతుక్కి, మీ జీవితానికి 10 చాలు. మన బ్రతుక్కి ఒక్క మాట చాలు. ఒక్క మాట ఎడతెగక ప్రార్థన చెయ్యి, ఎడతెగక స్తుతించు. ఆది సంఘము తమకు శ్రమలు కలిగిన, శోధనలు కలిగిన, ఏమొచ్చినా కానీ సంఘముగా కూడుకొని వారు ఏం చేశారు? ఎడతెగక ప్రార్థించుకుంటూ ఉన్నారు. ప్రతి దినము సహవాసమందును రొట్టె విరుచుట యందును వారు ఏంటమ్మా? ప్రార్థన చేయుట యందును ఎడతెగక విండి. అది చేయి చాలు. ఆదిమ సంఘానికి వాక్యం చెప్తున్న మాట, బైబిల్ చెప్తున్న మాట. ఈ క్రొత్త సంఘము క్రీస్తు రక్తముతో కట్టబడిన, కొనబడిన సంఘమైన మనము చేయవలసింది ఆయన మాట విని ప్రార్థన చేయండి చాలు. నీ కుటుంబానికి, నా కుటుంబానికి రక్షణ. వారు యథార్థముగా ప్రవర్తించలేదట. 78వ కీర్తన 36వ వచనం చూద్దాం. 78వ కీర్తన 36వ వచనం. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా కైకొనలేదు. నోటి మాటతో ఆయనను ఒక స్తుతి. అది ఆనాడు ఇశ్రాయేలు చేసిన పని ఏంటంటే ఆయన నిబంధనను వారు నమ్మకంగా. నీలో నాలో నమ్మకం ఉండాలి. మన హృదయంలో నమ్మకమైన భక్తి ఉండాలి. మన హృదయంలో నమ్మకమైన విశ్వాసం ఉండాలి. ఆ నమ్మకం లేకుండా నువ్వు ఏమి చేసినా, ఎన్ని చేసినా అది ఎలా ఉంటుందంట? నోటి మాటతో వారు ఆయనను ఏం చేశారు? ముఖస్తుతి చేశారు. ముఖస్తుతి అంతే. మనం చెప్పుకుంటామే ముఖస్తుతి మాటలు. కడుపులో విషయాన్ని దాచుకుని పైన పెదవులమైన మందహాసం, దరహాసం, అట్టహాసం, ఈ రకరకాలైనటువంటి నవ్వులన్నీ కూడా పూసుకుంటాం, పులుముకుంటాం. లోపల మాత్రం ఏముంటది? ముషినికాయంత విషం ఉంటుంది మన కడుపులో. అంత విషయాన్ని పెట్టుకుని పై పొరుగువాడిని మన ఎదుట వాడిని చూడగానే ముసుగుసు నవ్వులు అవుతాం. అదే ముఖస్తు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు చూసి? పక్కింటామని చూసి, భక్తులను చూసి, సహోదరుని చూసి. అవతలకి వెళ్ళగానే ఏమా ఇక మొదలు, ఈయన ఇక మొదలు ముఖస్తుతి. ఇశ్రాయేలు ప్రజలు మేలు అనుభవించి దేవుణ్ణి స్తుతించట్లా. అప్పటికప్పుడే మేలు చేసినప్పుడు మాత్రమే ప్రైజ్ ది లార్డ్, దేవానికి స్తోత్రం, అబ్బా నువ్వు అలా చేసేవా ఇలా చేసావు, అంతే. తర్వాత ఏమైపోతున్నారు? మారిపోతున్నారు. దేవుని వైపు చోట్ల వారు వారి చుట్టుప్రక్కల ఎవరైతే ఉన్నారో వారితో కలిసిపోయి వారు ఏమి చేశారో దానిలోనే వారు కూడా పాల్గొనబడుతున్నారు. దేవుని మాట వినాలి. 10 మాటలు వినండయ్యా అంటే ఒక్క మాట వినాలి. ప్రతి దానిని వారు వ్యతిరేకించారు. ప్రతి దానిని కూడా వారు తిరస్కరించినట్లుగా వ్యవహరించారు. అందుకనే వారిని ముష్కరులారా, స్టిఫ్ నెక్డ్ పీపుల్. అంటే ఎద్దులకి రైతులు ఏం చేస్తారు తెలుసా? అది మెడ ఉంచడానికి మెడ మీద ఏమేస్తారు? కాడేసి నాగలి దుంతా ఉంటారు. ఆ కాడేస్తేనే అది మెడ ఉంచుకుని వెళ్తూ ఉంటుంది. లేకపోతే ఏం చేస్తే ఇటు తిట్టి వెళ్ళద్ది, ఇటు తిట్టి వెళ్ళిపోతుంది. ఈ ప్రజలు అలాంటి ప్రజలైతే కాడి వేసినా కానీ వీళ్ళు లొంగట్లా. దేవునికి అంత కోపం వచ్చినా, ప్రియ విశ్వాసులారా, అంత కోపం వచ్చినా కానీ, అంత కోపం కలిగించే పనులు వాళ్ళ భక్తిలో ఏం లేదు. యథార్థత అనేది వారి హృదయము ఆయన ఎడల ఎట్లా లేదంట? స్థిరంగా లేదు, చంచలమైపోయింది. మేలు చేస్తే బాగుంటున్నారు,
మేలు జరిగిన తర్వాత ఆ మేలును మర్చిపోయి తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. పై భక్తితో జీవిస్తున్నారు. పై భక్తితోటి జీవిస్తున్నారు. నటనతో కూడిన భక్తి కలిగి జీవిస్తున్నారు. ఇశ్రాయేలీయులైనా మనమైనా. అయితే మనలను కాపాడుతున్నటువంటి దేవుడు, మనం ఎంతటి ఘోరమైన తప్పిదాలు ఆయన పట్ల జరిగించిన ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. 78వ కీర్తన 38వ వచనం. 78వ కీర్తన 38వ వచనం. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారి నశింపచేయక వారి దోషము పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రమును రేపు కొనక పలుమారు కోపం మార్చుకునేవాడు కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు విసరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారని ఆయన. మన బ్రతుకు ఎలాంటిది? మనం ఎలాంటి వారమంట? కేవలము శరీరులు, విసరి ఒక్కసారి గాలి అలా తిమ్మెరొచ్చి మళ్ళా అది రాదు, వచ్చింది అట్లా వెనుకో తెలిపోద్ది అంతే, మళ్ళా రాదు ఆ గాలి. అలాంటి గాలి, అలాంటి బ్రతుకులు మన బ్రతుకులు అని ఈ మనుషులు, నా ప్రజలు అలాంటి వారని ఆయన జ్ఞాపకము చేసుకొని వారి మీద ఏం చూపట్లేదట? ఉగ్రతను ఏమాత్రము రేపు కనుక తన కోపాన్ని అంచుకుంటాడు. ఒకవేళ ఆయన కోపమే కనుక ఉంటే ఆయన చూపించే దయకు అర్థం లేదు. ఎంత ఆయన దయ, ఎంత ఆయన దయ, మన ఆయుష్కాలం. ఆయన దయ లేకపోతే ఈ విధంగా మనము గత మార్చి నెల 27వ తారీఖు లాస్ట్ కరోనా లాక్డౌన్ పీరియడ్ ఆఖరిగా మనము దేవుని మందిరంలో కూడి ప్రార్థించుకున్నాం. దేవుని మహాకృప చేత ఏ ఒక్కరికి కూడా ఆ లక్షణాలు సోకకుండా దేవుడు కాపాడి ఆయుష్నిచ్చి ఆ మార్చి 21 నుంచి మళ్ళీ ఈ మార్చి 21 వరకు ఎంతకాలం? సంవత్సరం. ఏమిచ్చాడు? దయాకిరీటం ఇచ్చాడు. దేవుని మహిమ కలిగి ఉండాలి. దేవునికి మనం ఏం కలిగి ఉండాలంటే కృతజ్ఞతలు కలిగి ఉండాలి. ఆయన కోపగిస్తే మనము ఏమైపోతామో తెలియదు, కానీ ఆయన దయ మనకు ఆయుష్కాలం అంతా ఉంటుంది. కాబట్టి మనము నిత్యము కూడా బలి అర్పించాలి. మేకల బలులు, కోడెల బలులు, దూడల బలులు కాదు, కానీ ఆయన నిన్ను నన్ను కోరేది ఒకే ఒక బలి. మీరేం అవసరంలా, ఈ పనైనా చేయండి చాలు. ఈ దివారాత్రము ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం ఇలా చేయలేరు, మీరు అది చేయలేరని నాకు తెలుసు. అని నాకు కాదు, ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఒక్కటి చేయండి. ఏం చేయమంటాడంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 14. ఎదురు చూస్తున్నాం కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అదన్నా చేయండి. దేవుడు మనల్ని ఈ విధంగా కాపాడుతున్నందుకు ఏం చేయాలి? జిహ్వ ఫలాన్ని అర్పించాలి. ఏ ఫలము? జిహ్వ ఫలం. మామిడి ఫలం, ఆ ఫలం, ఈ ఫలం, ఏ ఫలం అయ్యేం అవసరంలా. జిహ్వ ఫలము, నాలుకతో. జిహ్వము అనగా నాలుకతోటి దేవుణ్ణి స్తుతించాలి. ఉదయం లేచిన దగ్గర నుండి దావీదు భక్తుడు చేసినట్లుగా పడుకునేంత వరకు కూడా మనం చేయవలసింది ఏంటది? స్తుతి, స్తుతి, స్తుతి. ఇదైనా చేయండి. అట్టిది దేంతో పోల్చబడిందంటే యాగముతో. యాగం చేస్తారు, ఆ యాగం అంతా కూడా ఒక సర్టన్ పీరియడ్ పెట్టుకుంటారు. అది అయ్యేంత వరకు అది యాగం అది జరుగుతూనే ఉంటుంది కంటిన్యూగా. దానిలో ఆగిపోదు, దానికి రెస్ట్ అంటూ ఎవరు. ఆ స్తుతి యాగం అనేది అలా ఉండాలి.
నిత్యము కూడా దేవుణ్ణి స్తుతించాలి. అలా చేస్తే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు గుర్రాల చేత గాని రథాల చేత గాని రక్షించలేదు. కేవలము తన యొక్క కృపను బట్టి, తన యొక్క వాత్సల్యతను బట్టి, తన యొక్క ప్రేమను బట్టి, ఆ ప్రేమను వారు చవి చూడాలి. వీరు నా ప్రజలు, ఎంతకాలము ఎంతసేపు నాకు ఎదురు తిరిగినా, ఎంత మొండి హృదయులైనా కానీ తండ్రి ఎలా కొడుకుల మీద జాలి పడతాడో ఆ రీతిగానే ఆయన వారి మీద జాలి పడ్డాడు. వారిని ఏ విధంగా రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడంటే కీర్తన 33వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు చదువుకుందాం. నీవు ఆయన బిడ్డగా ఉండి ఆయన చెప్పిన మాటను, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను గైకొంటే, ఆయన మాట వింటే ఆయన ఇస్తానన్నటువంటి రక్షణ. కీర్తన 33వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు. రక్షించుటకు గుర్రము అక్కరరాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచున్న దేవుడి మహిమ కలుగుతాడు. ఆయన ఎలా రక్షిస్తాడట? ప్రాణమును ఎక్కడి నుంచి? మరణము నుండి తప్పించుటయు, కరువులో వారిని సజీవులుగా కాపాడటానికి ఆయన దృష్టి ఎవరి మీద ఉందంట? యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారిని మీదను. ఇంకోటి అక్కడే ఉంది, తన కృప కొరకు కనిపెట్టాలి. ఎవరి కృప కొరకు? ఆయన కృప కొరకు కనిపెట్టాలి. ఆయన కృప కొరకు, ఇతరుల కృప మీద కాదు. ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను, ఆయన యందు భయభక్తులు వారి మీద ఆయన దృష్టి ఉంచి వారిని ఏం చేస్తాడు? వారిని ప్రాణమును మరణము నుండి తప్పిస్తాడు. ఇందాక వాళ్ళు సాక్ష్యం చెప్పారు కదా, 3. ఈవేళ మరి ఎలాంటి స్థితిలో ఈ సంఘంలో ఉండేవాళ్ళు తెలియదు, కానీ దేవుని మహాకృపను బట్టి మరణము నుంచి ప్రాణమును తప్పించాడు. దేవుని మహిమ కలుగును గాక. ఆయన దృష్టి నీ మీద ఉండాలంటే, మన మీద ఉండాలంటే, దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలం అంతా కూడా ఏం కలిగి ఉండాలి? ఆయన కృప కొరకు కనిపెట్టి ఉండాలి. ఆయన తన కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆనందించువాడై ఉన్నాడు. ఎంతమంది అయితే నా బిడ్డలు నా కృప కొరకు చూస్తారో, నా వైపు చూస్తారా అని వారిని చూచట ఆయన ఏం చేస్తాడట? మరి దేవుని ఆనందింపజేసేవాడుగా ఉన్నామా? దేవుని బాధ పెట్టేవారిగా ఉన్నామా? ఇశ్రాయేలు పాపము చేసితివి, ఇకనైనా నీవు ఎవరైపు తిరుగు? దేవుని వైపు. నీ తండ్రి అయినా యెహోవా దేవుని వైపు తిరుగు. ఇంతకాలం ఎలా ఉన్నావో, ఏం చేసి ఎలాంటి స్థితిలో ఉన్నావో, దేవుడు చేసిన మేళ్లను అప్పటికప్పుడు మర్చిపోయి, ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా వారి పట్ల చేసిన ఆశ్చర్యక్రియలను, సూచక్రియలను మర్చిపోయారు. దేవుని మాటను వెనుక తమ ఇష్టానుసారంగా ప్రవర్తించి అయినా కానీ ఆయన వారి పట్ల కనికరము, దయ చూపిస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన ఏర్పరచుకున్నటువంటి ప్రజలు కనుక, ఆయన ఏర్పరచుకున్న బిడ్డలు కనుక, ఇశ్రాయేలు ప్రత్యేక జనాంగము కనుక, మనము కూడా ఈ లోకములో ప్రత్యేకించబడినటువంటి బిడ్డలు. ఈ లోకములో మనము ప్రత్యేకించబడినటువంటి యాజక వంశము. ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయుటకు మనలను ఏర్పరచుకున్నాడు. అతి ప్రత్యేకత కలిగినటువంటి మనము ఆయన కృప కొరకు కనిపెడితే ఆయన నీ పట్ల, నా పట్ల దయ చూపించి ఇహలోక సంబంధమైనటువంటి రక్షణనే కాక దానికంటే మీద మిక్కిలి మనకిచ్చేటువంటి రక్షణ నిత్య రక్షణ. మనము పాపులమని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఎట్లా జ్ఞాపకం? విసరి మరలి రాని గాలి లాంటి వారమని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాడు దావీదంటే. అపోస్తులైన పౌలు అంటాడు, రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, మనం ఎవరమో
ఆయన చెప్తున్నారు. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు, మనము ఇంకా పాపులమై ఉండగానే, స్టిల్ ఇప్పటికి కూడా ఇంకా పాప జీవితంలో ఉంటూ ఉన్నా కానీ దేవుడు ఏం చేస్తున్నాడంట? తన ప్రేమను వెల్లడిపరచాడు. పాస్ట్ టెన్స్ అవలా, ప్రెజెంట్ టెన్స్ ఇంకా జరుగుతూనే ఉంది. వెల్లడిపరచుచున్నాడు. అలా తన ప్రేమను కనపరుస్తున్నాడు. కాబట్టి ఆయన మాటను నీవు వింటే, ఆయన కృప కొరకు నీవు కనిపెట్టి ఉంటే, నీ బ్రతుకు కాలము, నీ ఆయుష్ కాలము ఆయన ఇచ్చేటువంటి ఆయన కనుక నీవు శరణు చొచ్చితే, దేవా నేను తెలుసో తెలియకో నీవు చేసిన మేళ్ళన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నా? మర్చిపోతున్నాను. వాటిని ఎక్కడేసేసుకుంటున్నా? వెనకేసేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు కొత్త మేడ కోసం చూస్తున్నాను ప్రభువా అని ఆయన పాదముల చెంత గనక చేరి ఆయన శరణు చొచ్చితే వారిని కనుపాపవలే ఆయన కాపాడుతాడట. కీర్తన 17వ అధ్యాయము 8వ వచనము. కీర్తన 17వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. దానికంటే ముందు 7వ వచనం చూడమ్మా. నీ శరణు చొచ్చిన వారిని వారి మీదికి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. కంటికి ఈ కనుపాపలు ఎలా కాపాడుతాయో, దుమ్ము ధూళి నుంచి ఈ రెప్పలు మనల్ని ఎలా కాపాడుతాయో ఆ రీతిలో ఒకసారి చూడండి. అవి కనురెప్పలు ఇప్పుడు కూడా ఏముంటాయండి? మోచుకుంటే తెచ్చుకుంటే దేనికోసం? కంటి రక్షణ కోసం. దేవుడు నిన్ను నన్ను అనునిత్యము అలా కాపాడుతూ ఉంటాడు. త్రుటిలో నుంచే ప్రమాదాలను తప్పిస్తూ ఉంటాడు. తీవ్రమైన అనారోగ్యానికి గురైనా కానీ ఆయన కృప కొరకు కనిపెట్టి ఉంటే మనము ఆయన బిడ్డలమని, ఒకవేళ ఆయన దేవా ఏమన్నాడు? నీవు శరణు చొచ్చిన వారిని వారి మీదికి లేచి వారి చేతిలో నుండి ఆయన కుడి చేత, ఆయన దక్షిణ హస్తము ఏమైంది? మహోన్నతమైనది, సాహస కార్యాలని చేసేది. కుడి చేత పట్టుకొని మనలను రక్షిస్తాడు. ఆ రక్షణ ఎలా ఉంటుందంటే నీకు ఇచ్చిన ఆయుష్ కాలం అంతా కూడా 40 యెషయా గ్రంథము 46వ అధ్యాయము, యెషయా గ్రంథము 46వ అధ్యాయము, ఆయన మాటలను గైకొని ఆయనకు లోబడి ఆయన స్తుతించే వారిగా నువ్వు జీవిస్తే, ఆయన ఆజ్ఞలను కనుక నువ్వు గైకుంటే, ఆయన నీ పట్ల ప్రేమ చూపించి నిన్నేం చేస్తాడో చూడండి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను మనల్ని ఎత్తుకొనుచు రక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎలాంటి ఆపదలు, ఎలాంటి కీడులు, ఎలాంటి శోధనలు కలిగినా కానీ వాటిలో నుండి మనల్ని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకని? వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు. అలాంటి సమర్థుడైనటువంటి దేవుడు ఆయన మానవ మాత్రుడు కాడు. మాట ఇచ్చి తప్పటానికి ఆయన అన్యాయస్తుడు కాడు. పశ్చాత్తాపడే మనిషి కాదు. అయ్యో నోరు జారి వాగ్దానం చేశానే, ప్రామిస్ చేశానే, ఆ అమ్మకి డబ్బులు ఇస్తానన్నానే, ఇప్పుడు ఎట్లాగా అనవసరంగా నోరు జారాను, ఇవ్వకోకుండా ఉంటే బాగుండు అనుకునే రకం కాదు. సహాయం చేయాలనుకున్నని సహాయం చేయకుండా ఉంటే బాగుండని మనసులో అనుకునే రకం కాదు. ఆయన మాట ఇచ్చి తప్పని దేవుడు. ఎప్పటి వరకట
గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా. ఆయన చేత మనం ఏం చేస్తున్నామంట? భరించడం అంటే చాలా అర్థం ఉంది దాంట్లో, చాలా అర్థం ఉంది. అంటే మనం ఎన్ని దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు కార్యాలు చేసినా వాటన్నిటినీ కూడా ఆయన భరిస్తున్నాడు, వాటన్నిటినీ ఓర్చుకుంటున్నాడు. ఆయన వాటన్నిటినీ సహించి మనల్ని శిక్షించట్లా, కరుణించి వాత్సల్యం చూపిస్తూ ఏమంటున్నాడు? గర్భములో పుట్టినది మొదలుకొని తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నా మాట ఆలకించండి. అది చేస్తే నిన్ను పుట్టించిన దేవుడే, నిన్ను పెంచుతున్నటువంటి దేవుడే నిన్ను ఎంతవరకు కాపాడుతానంటున్నాడంటే, నా మాట ఆలకిస్తే ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటాను, తన వెంట్రుకలు నెరవే వరకు నిన్ను ఎత్తుకుంటాను. నేను చేశాను, చంకనెత్తుకుంటున్నాను, నిన్ను ఎత్తుకొనచ్చు రక్షించువాడు. ఎంతకాలం రక్షిస్తాడండి? ముదిమి వచ్చు అనగా దేవుడు ఆయుష్కాలం ఎంతవరకు అయితే ఇస్తాడో అంతవరకు కూడా ఆయన కాపాడతాడు. ఎప్పుడు దాని పైన ఉంది ఆ మాట, నా మాట ఆలకించుడి, నా మాట వినండి, నా మాటకు లోబడండి, నా మాటకు విధేయత చూపించండి. అప్పుడు నేను ఇస్తున్నానే మీకు ఆయుష్ ఇస్తానే, మీకు ఆరోగ్యం ఇస్తున్నానే, నేను ఇస్తానన్న వాగ్దానం చేసిన ఆయుష్యం చూసారా? అది ఎలా ఉంటుందంటే 48వ అధ్యాయము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఇశ్రాయేలును కోరుకున్నది కూడా అది. ఏమన్నాడండి? ఒక్క నిమిషం అక్కడ. వారు నా మాటలు వినాలని నేను వారికి ఒక నిబంధన ఏర్పాటు చేశా, ఆ నిబంధన వారు వింటలారు. నా పట్ల వారి హృదయము స్థిరముగా లేదు, యథార్థంగా లేదు. వారు మాట తప్పి ముఖస్థితి చేస్తున్నారు. అయినా కానీ నా ఆజ్ఞలు గనక ఆలకించాలి తలిస్తే, నువ్వు గనక నేను చెప్పినట్లుగా చేస్తే, అలా నేను కోరుకుంటున్నా. ఎవరు కోరుకుంటున్నాడు? దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నది. నీ యొక్క ఆస్తి, నీ యొక్క భోగభాగ్యాలు, నువ్వు దశం భాగం ఇచ్చినా ఇవ్వకపోయినా, నీకు కలిగిన దానిలో శ్రేష్టమైన దానిని ఇచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు ప్రథఫలాలు తీసుకొచ్చినా తీసుకురాకపోయినా, ఇవన్నీ ఒక్క దానిలోనే ఉన్నాయండి. దేనిలో? నా మాట ఆలకించండి, నా ఆజ్ఞను గైకోండి. ఇందులో ఉన్న ఇవన్నీ మాస్టర్ చెప్పేశారు. దశభాగం ఇవ్వాల్సిన అవసరం అమ్మయ్య 100 రూపాయలు మన జేబులో మిగిలిపోయింది అనుకోబాకండి. ప్రథమ ఫలం కోడిగుడ్డు అవుతుంది అనుకోండి, తీసుకొచ్చి ఇవ్వవలసిన, ఎందుకని ఇవ్వద్దని చెప్పారు మాస్టర్ ఇవాళ ఆదివారం. వీళ్ళు ఎంత మంచి మాట చెప్పారు. ఇవన్నీ అందులోనే ఉన్నాయమ్మ. ఎందులో? నా ఆజ్ఞలను గైకొన వల్లని నేను కోరుచున్నాను. అది మర్చిపోవాకండి. అది పట్టించుకుని మిగతాటిని అమలు చేయండి. ఏమంటున్నాడంటే, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలెను. నువ్వు క్షేమంగా బ్రతకాలి అని అంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఈ విశ్వాసాలు ఏమిటంటే, మనము ఈ దినాన ఈ శ్రమల కాల ధ్యానంలో ఉంటున్నటువంటి మనం గత మార్చ్ 2020 సంవత్సరం మార్చి 21 నుంచి ఈ 21వ తారీఖు వరకు మరలా సెకండ్ వేవ్ వచ్చేస్తుంది కరోనా. ఎంత గొప్ప దేవుడు మనల్ని కాపాడినటువంటి దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎన్ని ప్రమాదాల నుంచి తప్పించారో ఈ సంవత్సరంలో, ఎన్ని ఆపదల నుంచి మనల్ని కాపాడాడో. రక్తం చిందకుండా, కాలు విరగకుండా దేవుడు మనల్ని చక్కగా కాపాడి దేవుని సన్నిధిలో ఈ విధంగా కూర్చోబెట్టి ఆయన ఆరాధించుకోవడానికి దేవుడు మహిమ చూపిస్తున్నాడు, ఆయన కృప చూపిస్తున్నాడు. నీవు ఇంకా పాపంలో ఉన్నావు, మనం ఇంకా పాపంలో ఉన్నామని ఆయనకు తెలుసు. అయినా కానీ మన పట్ల ఆయన శాశ్వతమైన ప్రేమ కలిగినటువంటి తండ్రి కనుక కుమార్తె ఎన్ని తప్పులు చేసినా తండ్రి ఏ రీతిలో క్షమిస్తున్నాడో అలా మనల్ని క్షమించి మనల్ని ఫలింప చేయాలని ఆయన ఉద్దేశమైంది. ఆయన అంటున్నాడు, నా మాటలు గనక మీరు వింటే
నాలో మీరు ఫలిస్తారు. ఈ క్షేమము, ఈ యొక్క దీవెనలు, ఇందాక 23 కీర్తన చదివా, పచ్చిగల చోట్ల పరుణ చేయటము, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించటము, శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరచటము, తల గిన్నె నుండి దుడ్డు కర్రయు దండముతో ఆదరించడం, ఇవన్నీ రావాలి అని అంటే నువ్వేం చేయాలంటే యోహాను సువార్త 12:24 చదువుకుందాం. యోహాను సువార్త 12:24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల, అది చచ్చిన ఎడల ఎలా ఫలిస్తుంది? విస్తారంగా. అనగా విశ్వాసిగా ఉంటున్నటువంటి నీవు ఎలాగా జీవించాలి అంటే మన పాపాన్ని, మన దోషాన్ని, మన అతిక్రమాల్ని ఏం చేయాలి? చంపేసి చావాలి. నీ హృదయంలో ఉన్నటువంటి చెడువు చావాలి, నీ మనసులో ఉన్న చెడువు చావాలి. ఆ చెడు చస్తేనే, అది సమాధి చేయబడితేనే, అనగా అట్టి దానిని విదిలించుకొని వదిలిపెడితేనే నువ్వు ఫలిస్తావు. దాన్ని దేంతో పోల్చాడంటే గోధుమ గింజ భూమిలో పడి చనిపోయి అప్పుడు మొక్కగా వచ్చి ఫలిస్తుంది. ఆ గింజను అలా నేల మీద పడేస్తే అది ఫలించదు. నువ్వు ఆ రీతిలో ఫలించాలి అంటే గోధుమ మొక్క గింజను నీకు నాకు సాదృశ్యంగా చెప్పినటువంటి యేసయ్య నీ పాపాల కోసం, నా పాపాల కోసమే ఆయన శిలువలో మరణాన్ని పొందుతున్నారు. ఆ మరణాన్ని పొంది ఉన్నారు. ఆ శ్రమలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందుకే ఆయన అంటున్నటువంటి మాట యోహాను సువార్త 15:4 నేను కానీ ఫలించాలి అని అంటే గోధుమ గింజ భూమిలో పాతి పెట్టబడి ఆ గింజ మృతి చెంది కృషించిపోయి దానిలో నుండి మొక్క వచ్చి ఫలించినట్లుగా రావాలి అని అంటే చూడండి, నా యందు నిలిచిండు, మీ యందు నేను నిలిచిందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతకు తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మనము ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన యందు మనం ఉంటే, మన యందు ఆయన మాటలు ఉంటే, అనగా ఈ దేవుని మాటలే చదవటం కాదు కానీ ఈ విశ్వాసులారా ఆయన మాటలను ఆలకించి ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన చిత్త ప్రకారం ఎవరు చేస్తారో వారు క్షేమము నది వలె ఉంటుంది, వారి నీతి సముద్ర తరంగం వలె ఉంటుంది. ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటాడు, చంక పెట్టుకొని రక్షిస్తూ ఉంటాడు. ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఆయన మాటలు మనలో ఉండాలి. ఆయన యందు మనము తీగలమై అంటు కట్టబడినప్పుడు మాత్రమే ఈ దీవెనలు, ఈ ఆశీర్వాదాలు వస్తాయి. ఈ సంవత్సర కాలంలో దేవుడు మన పట్ల చేసిన ఇన్ని మేలు ఉన్నాయి. వీటన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? మర్చిపోయామా? తిరిగి మన పాత బ్రతుకులో ఉన్నామా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? లేదా కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? దేవుని నిర్లక్ష్యం చేస్తున్నామా? ఇప్పుడైనా కానీ నీ తండ్రి అయిన దేవుని వైపు తిరుగు, క్షమాపణ అడుగు. నీ కొరకై, నా కొరకై తన ప్రాణాన్ని బలియాగంగా అర్పించినటువంటి యేసయ్య పాదాల చెంతకు రా. ఇంతగా పాడించేసారా? చక్కని పాట. నా చిన్నతనంలో రేమలికి రావాలన్న పాట. దానికోసం నేను యూట్యూబ్లో ఎంత సెర్చ్ చేశానో దొరకలేదండి. చాన్నాటికి హైదరాబాద్లో వాడు చర్చ్ వాడు పాడారు ఆ పాట. స్వీట్ సాంగ్ అనమాట. చాలా బాగుంటుంది ఆ పాట. సిలువ మోసినావా, శ్రమలా కోర్చినావా. మన కోసం సిలువ మోసిన, శ్రమల కోర్చినటువంటి యేసయ్య మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన బాధలను, ఆయన శ్రమలను మన హృదయంలో, మన మనసుల్లో చిత్రీకరించుకుంటూ ఆయన మనలను కనుపాపవలే కాచి కాపాడుతాడు. యెహోవాలో కాపాడుతాడు. మనకు నిత్య రక్షణ అనుగ్రహిస్తారు. అదే మన నుండి ఆయన ఆశిస్తున్న ఫలం.
అలా ఫలించాలని, అలా ఫలించులాగున దేవుడు తన కృపను మనకు అనుగ్రహించులాగున మన పట్ల తన కృప, తన దయ, తన ప్రేమ దేవుడు మనకు అనుగ్రహింప చేయనుగాక. దేవుడి మాటలు తన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు గనులేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాము. మహిమగల ప్రభువా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, మీకు స్తోత్రములు. అందరికీ ఉపకారి మీకు స్తోత్రములు, మహోపకారి మీకు స్తోత్రములు. తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని ప్రత్యేకపరిచిన వాడా మీకు స్తోత్రములు. ప్రాపకుడవు స్తోత్రములు, అగ్ని ప్రాకారమా మీకు స్తోత్రములు. ప్రేమ స్వరూపైన దేవా మీకు స్తోత్రములు. ప్రాణమునకు దీర్ఘాయుష్కు మూలమైన వాడా మీకు స్తోత్రములు. నాయన దేవా, గడిచిన 2020 సంవత్సరము మార్చి 21వ తారీఖు నుంచి ఈ సంవత్సరము 2021వ సంవత్సరము మార్చి నెల 21 వరకు ప్రభువా, కరోనా వైరస్ మొదలెట్టి లాక్డౌన్ మొదలుపెట్టి ప్రభువా ఉన్నటువంటి స్థితుల్లో మమ్మలను మీరు ఎక్కడ నీడను భద్రపరిచి ఎవరికి కూడా ప్రభువా ఏ హాని కీడు సంభవించకుండాను, ఏ వైరస్ సోకకుండాను ప్రభువా మమ్మల్ని సజీవులుగా ఉంచి మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి కృప చూపుచున్నందుకై మీరు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి, దయను బట్టి, సంవత్సరపు దయా కిరీటాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా ఈ పరిశుద్ధ మందిరంలో మేమందరము ఈ విధముగా వాక్యాన్ని ధ్యానించుకోవడానికి కృప చూపించినారు. మీకు స్తుతులు చెల్లించుకొంచున్నాము. నాయన, మేము మంటివారమని, ఇసర వెళ్ళి తిరిగి రాని గాలి వంటి వారు అని మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొచ్చు. కొడుకుల ఎడల తండ్రి జాలిపడు రీతిలో మా ఎడల జాలి కలిగి నాయన మమ్మలను దీవిస్తూ, మమ్మల్ని కాపాడుతూ, మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నందుకే మీకే వందనాలు స్తుతులు చెల్లించుకొంచున్నాము. మేము బ్రతికినను చలించినను నీ ఉనికి అందే చలించున్నాము. ప్రభువా, నీ కృప లేనిదే, నీ ప్రేమ లేనిదే మేము ఎట్టివారు తండ్రి. అయోగ్యమైనటువంటి మాకు మీరు ఇస్తున్నటువంటి ఇటు బాధ్యతను బట్టి, ఇటు ధన్యతను బట్టి నీకే వందనములు స్తుతులు స్తోత్రములు. దేవా, గత కాలం అంతా కాచి కాపాడిన దేవా, ఈ వేసవ కాలంలో ప్రభువా రాబో కాలం అంతా కూడా నీ కృప, నీ కాపుదల మాకు దాయిచేయము. మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. గుడ్ షెపర్డ్ సంఘ సభ్యుల కుటుంబాలు ప్రతి ఒక్కరిని పేరు పేరు వస్తున్న దీవించి దర్శించుకుని ఆయన ఆశీర్వదించండి. మీరు ఎక్కడ నీళ్లు భద్రపరచండి ప్రభువా, సహాయం చేయండి. సంఘ కాపరి గారు ప్రసన్న కుమార్ గారికి, అమ్మగారికి మీ కృప, మీ కాపుదలను గ్రహింప చేయండి. ప్రాణమునకు దీర్ఘాయుష్కు మూలమైన వాడా, మీ ఆయుష్ను ఆరోగ్యం గ్రహింప చేసి సంఘముల గురించి మరింతగా విస్తారముగా సేవలు వాడబడుచు సంఘ విశ్వాసుల గురించి, కుటుంబాల గురించి ఎడతెక్క విజ్ఞాపన ప్రార్థన చేయనట్లుగా వారికి మీ ఆత్మాభిషేకమును అనుగ్రహింప చేయమని ఆయన వారి కుటుంబం చేయుచున్న సేవ పరిచయం దీవింపు చేయండి, ఆశీర్వదించండి. ప్రభువా, ఇక్కడికి వచ్చిన వారు ఎవరెవరు లాంటి అవసరతలు అభ్యర్థులు వచ్చి ఉన్నారో ప్రభువా, వారి అవసరతలను మీ మహిదర్శనంలో తీర్చుమని ఆయన వారి హృదయ రహస్యంలో ఎరిగినటువంటి దేవుడము వారి హృదయ వాంఛలను సిద్ధింపచేయండి తండ్రి. రోగులను, వ్యాధిగ్రస్తులను, మంచాల మీద ఉన్నవారిని, ఆసుపత్రుల్లో ఉన్నవారిని, బలహీన స్థితిలో ఉన్నవారిని మీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచండి. ప్రభువా, ఇరుకులు ఇబ్బందులు ఉన్నవారికి, శోధనలు వేదనలు ఉన్నవారికి, అనాథలుగా ఉన్నవారికి, వితంతువులుగా ఉన్నవారికి, పసిబిడ్డలకు, యువతీయువకులకు, విద్యార్థులకు మీ కృప, మీ కాపుదల, మీ క్షేమాన్ని దయచేయమని ఆయన. ప్రభువా, వివిధ వృత్తుల్లో ఉంటున్న వారికి, షాపుల్లో పనిచేస్తున్న వారికి, డ్రైవింగ్ వృత్తిలో ఉంటున్న వారికి, ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వారికి, స్వయం ఉపాధి పథకంలో పనిచేస్తున్న వారికి, గృహిణులుగా ఉంటున్న వారికి, పరిచారకులుగా ఉంటున్న వారికి, ఉపాధ్యాయులుగా ఉంటున్న వారికి, ఇతర వృత్తులు చేసుకుంటున్న వారికి, ప్రభువా, ఆర్మీలో పనిచేస్తున్న వారికి, ఆశా వర్కులు ఉన్న వారికి ఈ కృప, మీ కాపుదలను అనుగ్రహింపచేయండి. రాకపోకల్లో తోడుగా ఉండండి నాయన. ప్రభువా, గర్భఫలం లేని వారికి గర్భఫలమును, ఉద్యోగం లేని వారికి ఉద్యోగమును, గృహం లేని వారికి గృహమును, వివాహం కావాల్సిన వారికి సాటి అయిన సహాయమును, విద్యార్థులకు ప్రభువా జ్ఞానమును, తెలివిని, వారి పరీక్షల్లో ఉత్తీర్ణతను, మారు మనసు లేని వారికి మారు మనసు హృదయాలు దాయిచేయు ప్రభువా. గుండె వ్యాధులు, బీపీ షుగర్ వ్యాధులతో, శ్వాసకోశ వ్యాధులతో, జీర్ణకోశ వ్యాధులతో, మూత్రకోశ వ్యాధులతోనూ, మూత్రపిండాల వ్యాధులతోనూ, చర్మ వ్యాధులతోనూ, క్యాన్సర్ వ్యాధులతోనూ, చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన వ్యాధులతోనూ,
కీళ్ళ నొప్పులతో, కాళ్ళ నొప్పులతో, నడుము నొప్పులతో, మెదడు, థైరాయిడ్, కొలెస్ట్రాల్, లో బీపీ, హై బీపీ, ఫిట్స్తో బాధపడుతున్న వారిని, పెరాలసిస్తో బాధపడుతున్న వారిని, స్ప్లీన్, ప్యాంక్రియాస్, లివర్కి సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న వారిని, స్త్రీ సంబంధిత వ్యాధులతోనూ, పురుష సంబంధిత వ్యాధులతోనూ, గర్భకోశ వ్యాధులతోనూ బాధపడుతున్న వారిని దయగల ప్రభువా మీ గాయపడిన హస్తంతో ముట్టండి, స్వస్థపరచండి. వాక్కును పంపు బాగు చేయవాడా అని గాయపడిన హస్తంతో ముట్టి మీరు పొందిన దెబ్బల చేత మేము స్వస్థత పొంది ఉన్నాము నాయన. కనికరం మా పట్ల చూపించుము తండ్రి. దేవా, సువార్థికులకు, సేవకులకు, బోధకులకు, సంఘ కాపురులకు, పాస్టర్లకు, టీవీ వర్తమానికులకు, పత్రికా పరిచయం చేస్తున్న వారికి, వివిధ మినిస్ట్రీస్ ద్వారా, డినామినేషన్ ద్వారా పరిచయం చేస్తున్న వారికి ఈ కాపుదలను అనుగ్రహింపచేయండి నాయన. ఈ సేవా పరిచర్యకు సహకరిస్తూ గుప్పిడుతున్న వారిని, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాకు విరాళాలు ఇచ్చినటువంటి కుటుంబాలను పేరు పేరు వస్తున్న దీవించండి, ఆశీర్వదించండి. నిండారులుగా వారిని దీవించి తృప్తిపరచుకున్నాయన. అనేక చోట్ల దాడులకు, హింసలకు గురవుతున్న క్రైస్తవులకు, విశ్వాసులకు, సేవకులకు ఈ కాపుదల దయచేయము తండ్రి. అట్టి చర్యలకు పాల్పడుతున్న వారి హృదయాలను మార్చము నాయన. ప్రభువా, మరి ముఖ్యంగా ఆర్మీలో పనిచేస్తున్న యోహాను ప్రభువున తండ్రి ప్రమోషన్ వచ్చినట్లు కృప చూపించండి. తన భార్యకు జీవనోపాధి లభించినట్లుగా సహాయం చేయండి. పెదావటివల్లో ఉన్నటువంటి స్థలము తండ్రి క్రయ విక్రయాలు జరిగినట్లుగా కృప చూపించండి. ప్రిస్కిల్లా కుమార్తె బ్లెస్సీని ప్రేమించినటువంటి భర్త విజయరాజు రాత్రికాల సమయం నుంచి ఆర్టీసీకి పనిలోకి వెళ్ళినట్లుగా ప్రభువా నీ కృప మీ కాపుదలు దాయిచ్చేయము. విచిత్తమైతే తనకు ప్రభువా ఆ విధి నిర్వహణలో ప్రభువా పర్మనెంట్ అన్నట్లుగా కృప చూపించండి, సహాయం చేయండి. రాకపోకల్లో తోడుగా ఉండండి. తన కుటుంబాన్ని కాపుదల దాయిచ్చేయము. మరణాపాయం నుంచి కాపాడిన జయంతిని పూర్తిగా సంపూర్ణ స్వస్థను అనుగ్రహింపచేయండి. ఆ కుటుంబాన్ని పట్ల మీరు చేసిన మేలును బట్టి వారి కుటుంబం ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత కలిగి జీవించినట్లుగా సహాయం చేయండి నాయన. వృద్ధురాలు శారమ్మ గారి కిడ్నీని ముట్టి స్వస్థపరచండి. జ్వరంతో బాధపడుతున్నటువంటి వృద్ధుడు సమయాలు జ్ఞాపకం చేసుకుని మీ గాయమైన హస్తంతో ముట్టండి. లూదియమ్మ గారి కంటిని ముట్టి సంపూర్ణ స్వస్థం దాయిచేయము నాయన. రఘుకుమారిలో ఉన్న బలహీనతను స్వస్థం దాయిచేయండి ప్రభు అని గాయపడిన హస్తంతో ముట్టండి. లేదా టీచర్ గారిలోనూ, జీవన కుమారి గారిలోనూ, రత్న కుమారిలోనూ ప్రభు ప్రేమలతలో ఉన్న బలహీనత నుండి స్వస్థను అనుగ్రహింపచేయండి నాయన. పట్ల యాకోబు గారి కుటుంబంలో ఉన్న పరిస్థితి ఎరిగిన దేవుడు తన కోళ్ళు ప్రభువ సుఖమైన ప్రసవం అనుగ్రహింపచేయండి. కనుకరించి కృప చూపి మహిమ పొందండి. రఘుకుమారి సహతోళ్ళు రజనీలకు సాటి అయిన సహాయం అనుగ్రహింపచేయండి నాయన. ఇంకెవరెవరైతే మా ప్రార్థన అవసరం కోరుచున్నారో వారి అవసరాలకు కరు తీర్చండి. స్టీఫెన్ పాల్ గారి తండ్రి పరసపించే గారిని జ్ఞాపకం చేసుకొని చికిత్స పొందుతుండగా సంపూర్ణ స్వస్థను అనుగ్రహింపచేయండి. తన మారు మనసు పొంది రక్షణ పొందినట్లుగా తన పట్ల నీ కార్యం జరిగించి వారి హృదయంలో మార్చము తండ్రి. కనికరించండి, సహాయం చేయండి. దేవా, ఈ దినము పుట్టుక దినములు, వివాహ దినములు ప్రభువా జరుపుకుంటున్న వారికి మీ యొక్క కాపుదల అనుగ్రహింపచేయండి. మీ దీవెనలు, మీ ఆశీర్వాదములు అనుగ్రహింపచేయము నాయన. ప్రభువా, ఎంతమంది అయితే ప్రభువా నా తండ్రి అట్టి సంతోషకరమైన దినములు జరుపుకొచ్చున్నారు వారందరికీ ప్రభువా మరిన్ని పుట్టుక దినములు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకునేలాగున మీ కృప, మీ కాపుదల, మీ క్షేమము వారికి అనుగ్రహింపచేయండి. సంవత్సరాది సంవత్సరాంత వరకు మీకు అందృష్టిని వారిపై ఉంచుము నాయన. ఇశ్రాయేలు దేశమును కాపాడండి ప్రభువా. యెరూషలేమునకు క్షేమమును అనుగ్రహింపచేయండి. దాని ప్రాకారంలో నెమ్మదిని, దాని నగరంలో క్షేమాన్ని దయచేయమని, తిరిగి మేము ఎవరి గృహాలకు వారు వెళ్ళిచుండగా ప్రభువా నీ నిండైన మెండైన దేవునితో నింపుమని, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మా హృదయములకును మా తలంపులను కావలిగా ఉంచుమని, మా రక్షకులను ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము మాకు వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేయవారిని క్షమించిన ప్రకారం మీరు మా అపరాధములను క్షమించుము. మమ్మలను శోధంలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలమును, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. దేవుడు మనలను ఆశీర్వదించి కరుణించునుగాక. దేవుడు మనపై మన సన్నిధిని ప్రకాశింపచేసి మనలను కరుణించునుగాక. దేవుడు మన మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి మనకు సమాధానం కలుగు చేయునుగాక. ఆమేన్. ఆఖరిగా గారి యొక్క దీవెనతో ఆరాధన.
దయచేసి అందరం కంట మూసుకోండి. ఏమి నిర్ణయం తెలుసుకున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పురుష పద్ధతిలో ఉన్న ప్రజలందరికీ కూడా దేవుడు తోడుగా ఉండడం. ఆమేన్. అందరికీ వందనాలు.